అందరికీ నమస్కారం అండి, శుభోదయం. చక్కగా సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో మన ధనుసు రాశి వాళ్ళకి ఫలితాలు ఎట్లా ఉంటాయో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి మళ్ళీ చెప్పక్కర్లేదు. మూలం 1 నుంచి 4 పాదాలు వచ్చేస్తాయి. పూర్వాషాఢ 1 నుంచి 4 పాదాలు వచ్చేస్తాయి. ఉత్తరాషాఢలో ఒక పాదం అంటే మూల, పూర్వాషాఢ పూర్తి నక్షత్ర పాదాలు, ఉత్తరాషాఢలో మొదటి పాదం ఉన్న వాళ్ళందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు. ఈ ధనుస్సు రాశిలో ఏంటంటే సెప్టెంబర్ నెల ఏంటంటే శని కానీ, రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ సంచారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయట. వీళ్ళకి వృత్తిలో కానీ, ఉద్యోగాలందు కానీ ఈ చిన్న తరహా అనుకూలత కలుగుతూ ఉంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతుంటాయి. ఇక ఆరోగ్యము, ఆర్థికాల్లో కూడా శ్రద్ధ అవసరము. శక్తిని ఊహించుకొని పనులు చేపట్టగలుగుతారు. పోటీతత్వంతో దూరంగా ఉండి గతంలో నుంచి చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ నెలలో ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి కెరీర్ గణనీయమైన పురోగతి చెందుతుందండి. పట్టిందల్లా బంగారం అన్నట్టు. అదే సమయంలో ఆర్థిక మరియు ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. అంటే ప్రొఫెషన్ పరంగా మంచి గుర్తింపు, రాణింపు ఉంటుంది. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇక ఈ కెరీర్లో జరిగిన ఈ పురోభివృద్ధి అవకాశాలు ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకు మంచి ప్రశంసలు, ప్రమోషన్లకు దారి తీయవచ్చు, అప్రిషియేషన్స్ రావచ్చు, అవార్డులు రావచ్చు. ఇవన్నీ కూడా అంత అనుకూలంగా ఉంటుంది. మనం వృత్తిపరంగా బాధ్యతలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేసినా మంచి ఫ్రూట్ఫుల్గా మీకు ఈ నెలంతా వస్తుంది. ఇక ఉన్నతాధికారులతో బహిరంగంగా కమ్యూనికేట్ చేసుకుంటూ మీరు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి కానీ, ఏదైనా కొత్త ఇటువంటివి అంబిషన్ ఫిల్ చేసుకోవడానికి కానీ మంచి అనుకూలమైన విషయంగా అద్భుతంగా ఉంది. ఉపయోగించుకోండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ రాశి వాళ్ళు, వాళ్ళకి ఈ విద్యార్థుల్లో మేధోపరంగా ఏంటంటే మంచి ఉత్తేజకరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి మంచి ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా వాయిదా వేయకుండా ఉండాలి ప్రతిదాన్ని. ఎందుకంటే సవాళ్లను ఎదుర్కొంటూ మీ లక్ష్యాలను దృష్టి పెట్టండి. కష్టపడి పనిచేయండి. మరియు సందేహాలను స్పష్టం చేసుకోవడానికి మీ ఉపాధ్యాయులు లేదా మార్గదర్శకులను సంప్రదించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబాకండి. మీ అధ్యయనంలో చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా పెద్దల సలహా పాటిస్తూ ముందుకు వెళ్ళటం మీకు చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇక ఈ కుటుంబ పరంగా లౌకికానికి వస్తే ఏంటంటే కుటుంబంలో అనుబంధ బాంధవాలు మిశ్రమంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. చిన్న అపార్థాలు అనేవి సహజము. కుటుంబ వ్యవహారాలు నిర్వహించడంలో మీ పాత్ర చాలా ప్రధానంగా కీల్ రోల్ అవుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఆవిడ కూడా కీలక పాత్ర వహిస్తుంది. కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేషన్ చేసుకోండి. మనకి ఏంటంటే పెద్దల ఆశీర్వాదం, ఇంట్లో ఎవరైతే అత్తగారు, మామగారు ఉంటారో, లేకపోతే తల్లి, తండ్రి ఉంటారో వాళ్ళ ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళండి. ఇవి మీకు మంచి అనుకూలంగా వస్తుంది ఈ సంవత్సరం. ఈ నెలలో ఇంకా మీ ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఓపికగా, సహనంగా ఉండండి. భాగస్వామితో అయితే సంబంధ బాంధవ్యాలు మెరుగ్గానే ఉంటాయి. అలాగే ఏంటంటే మీ ప్రవర్తన గురించి గందరగోళం అవ్వకుండా నిజాయితీగా ఉన్నది చెప్పండి. సహనంగా ఉండటం మంచిది. మీ భాగస్వామితో బహిరంగంగా నిజాయితీగా సంభాషణ చేసినప్పుడు ఏంటంటే ఒక ట్రాన్స్పరసీ అనేది మీరు ఎక్స్పోజ్ చేసుకోవడం వల్ల కుటుంబం బలపడుతుంది. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ ఆర్థికమైనటువంటి లావాదేవీలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయి. అలాగే మీ ఆదాయాన్ని, ఖర్చులను రెండు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇటు ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్, దాంతోపాటు ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన సమస్యలు పరిష్కారంగా, ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చక్కగా వచ్చిన ఇన్కమ్ని బడ్జెట్ సృష్టించుకోండి. దానికి కట్టుబడి, నియమాలకు కట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వ్యవహారం చేసుకుంటే ఏంటంటే ఈ ఇన్కమ్ పెరిగినప్పుడు ఎక్స్పెండిచర్ కూడా పెరిగినప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం తగ్గించుకుంటే అనేది సర్ప్లస్ అవ్వడానికి మెరుగవుతుంది. అలాగే ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించండి. కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోకుండా నివారించండి. కొలెస్ట్రాల్ పెరగటం, జీర్ణకు సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అజీర్తి లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అట్లాగేంటంటే కొంచెం పని ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే మటుకు డాక్టర్ని సంప్రదించి తర్వాత మాత్రమే మెడిసిన్ తీసుకోవటం అనేది మీకు ప్రధానంగా ఉండవలసినటువంటి విషయం. ఇకపోతే ఇందులో ఈ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్లో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే
మీరు ఎప్పుడు కూడా ఈ సవాళ్ళను ఏవైతే ఎదుర్కొంటూ ఉంటారో వాటన్నిటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. సవాళ్ళను ఎదుర్కోవటం వేరు, దాన్ని ఓవర్కమ్ చేయటం వేరు. మీ సమస్యను పరిష్కరించడానికి మరియు లక్ష్యాన్ని సాధించడానికి అంతర్గతంగా ఉన్న ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను ఉపయోగించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగానే ఉంటాయి. ఇందానన్నట్టు ఎక్స్పెండిచర్ని తగ్గించుకోగలిగితే మీ కృషికి తగిన ఫలితం వస్తుంది. మీరు చేసే పెట్టుబడులు లేదా వ్యాపార ఒప్పందాలు కూడా లాభాలని గణిస్తాయి. అలాగే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కీలకమైన విషయాలను కనుక నిర్ణయం తీసుకోదలిస్తే ఈ నెల మంచి అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి శుభపరిణామం ఇది. అలాగే కొత్త పదవులు కానీ, కొత్త సభ్యత్వాల మెంబర్షిప్లు తీసుకోవటం కానీ, కొత్త అసోసియేషన్లో చేరడానికి కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ప్రత్యర్థులు కూడా మీకు దగ్గర అయ్యే అనుకూలమైన అవకాశం ఉంటుంది. మీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎవరిని తక్కువ అంచనా వేయకండి. మీ శత్రువుల్లో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే వాళ్ళు ఉంటాయని గుర్తుపెట్టుకుని ముందుకు అడుగు వేయండి. అలాగే మీ ప్రియమైన వారిని విందులు ఆహ్వానించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా మొదలెట్టవచ్చు. మీ కుటుంబము, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా మీరు సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా ఈ నెలలో మీకు వస్తుంది. కొత్త వ్యక్తులు కలిసేటువంటి అవకాశం వస్తుంది. ఉన్న బంధాలు కొత్త స్థాయికి కూడా చేరుతూ ఉంటాయి. మీ ఆలోచనలు కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీరు మీ ఆలోచన స్పష్టంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించగలిగే అవకాశం కూడా ఈ నెలలో వస్తుంది. అలాగే ఫోన్ సందేశాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలను ఎవరితో చర్చించబాకండి. ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువైనప్పుడు చుట్టూ చేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే దొంగతనానికి గురి కావకుండా, లేకపోతే మీరు లాస్ అవ్వకుండా ఫైనాన్షియల్గా కొంచెం గట్టిగా పట్టుకోండి. పిల్లలతో ఏంటంటే ఓపికగా వ్యవహరించండి. వాళ్ళ దూకుడుతనాన్ని కంట్రోల్ చేయండి. వాళ్ళకి అవసరమైన వాటిని వాళ్ళ జీవితానికి ఉపయోగపడే పెట్టుబడులు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విపరీతంగా వస్తాయి. ఉపాధ్యాయులకు బదిలీలు జరగవచ్చు. కొత్త పాఠశాలలో ప్రదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. అధికారులకైతే హోదాలో మార్పు జరగవచ్చు. అలాగే అడిషనల్ ఛార్జీలు కానీ, పక్క సీటు వ్యవహారాలు కానీ రావకాటం అయితే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలు తన లాభాలను పెంచుకుంటారు మరియు కొత్త మార్కెట్లను కూడా నిర్మించుకొని క్యాప్చర్ చేస్తారనమాట. మొత్తం మీద సెప్టెంబర్ నెల చివరి భాగం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. మీ సవాళ్లను అధిగమించి మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల ప్రవర్తనని గమనిస్తూ ఉండండి. వారికి పెట్టుబడి జాగ్రత్తగా ఉపయోగపడేది మాత్రమే వాళ్ళకి పెట్టుబడిగా పెట్టండి. కలిసి వస్తుంది. ఇక ఈ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే, ఈ పేదవాళ్ళు ఎవరికి ఉంటే జనైన్గా ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం, అనాథలకు కానీ, అభాగ్యులకు కానీ సామగ్రిని కొనివ్వటం చేయండి. అలాగే గోమాతకి గ్రాసాన్ని పెట్టండి. గ్రహదోషాలు తొలగి ఆరోగ్యము, సంపద, విద్యార్థుల్లో మంచి ఫలితాలు కూడా ఈ నెలలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలిసి వచ్చే కాలాన్ని ఈ సరైన నిర్ణయాలు తీసుకుంటూ సమగ్రంగా ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళితే మీకు చక్కగా ఈ మాసం అంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.